నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో వాట్సాప్ మెసేజ్లు కానీ అలాగే మెసేజ్లు మొబైల్స్ కు మామూలు మెసేజ్లు వస్తాయి కదా, ఆ యొక్క మెసేజ్లకు అనాధికారికమైన లింకులు అయితే వస్తూ ఉన్నాయి, వెబ్సైట్ లింకులు. ఆ యొక్క వెబ్సైట్ లింకులు కానీ ఓపెన్ చేసి చూస్తే మన యొక్క మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతూ ఉంది. కాబట్టి కువైట్లో ఎవరైతే వాట్సాప్ వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో హానికరమైన లింకులు మీ యొక్క బ్యాంకు అకౌంట్లు మరియు వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో లాయర్స్ మరియు ఇంజనీర్స్ ఇన్ కువైట్ పేరుతో నకిలీ లింకులు మరియు రిక్రూట్మెంట్ కంపెనీల పేరు మీద ఇలా లింకులు వస్తూ ఉన్నాయని చెప్పి, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కువ జీతం అని చెప్పేసి, అలాగే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి లింకులు వస్తూ ఉన్నాయి. వాట్సాప్ కు వస్తూ ఉన్నాయి, మామూలు మెసేజ్ల రూపంలో వస్తూ ఉన్నాయి. దానిపైన గానీ క్లిక్ చేస్తే బ్యాంకు ఫ్రాడ్ అయితే గానీ మీ యొక్క అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం విత్డ్రా అయిపోతుందని చెప్పేసి, అలాగే హానికరమైన లింకులు మనం చూసుకుంటే మన యొక్క ఫోన్ హ్యాక్ అయిపోయి మన యొక్క వ్యక్తిగత సమాచారం అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాగే ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే అనాధికారమైన హానికరమైన లింకు పైన క్లిక్ చేయగా అతని యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి 50 దినార్లు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అలాగే కువైట్ లోని మోసగాళ్లు ఎవరైతే ఉన్నారో వినూత్న ప్రయత్నాలతో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు వాట్సాప్ వాడేవాడు, ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఎవరైతే వాడేవారు ఉన్నారో, వాట్సాపే కాకుండా మొబైల్ ఫోన్ వాడేవారు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.